ప్రైజ్ ది లార్డ్. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మరొక దినము దేవుడు మనకు దయాకిరీటముగా అనుగ్రహించాడు. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క ప్రేమ మనల్ని నడిపిస్తూ ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడే మాటలు మనం విందాం. ఆయన యొక్క వాగ్దానాలు పొందుకుందాం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ దినము ఈ యొక్క గడియ లేని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. ఈ యొక్క రెక్కల చోటును భద్రపరిచి శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన దేవానికి వందనాలు. మీ ప్రజలు ఏ పరిస్థితులు ఉన్నారో ఎరిగిన దేవుడు, మీరు వారితో మాట్లాడమని, వారిని బలపరచమని, మీ ఆత్మచేత నింపు, ప్రతి కన్నీళ్ళు తుడవమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. చాలాసార్లు మనం అనుకుంటాం, నా జీవితము ఎన్నిక లేని జీవితం, అర్హత లేని జీవితం, యోగ్యత లేని జీవితం, ఎందుకు కొరగాని పనికిరాని జీవితం అని చెప్పి చాలామంది చింతిస్తూ ఉంటారు. మీరు కూడా అలాగే చింతిస్తూ ఉన్నారా? డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, డియర్ ఫాదర్, డియర్ మదర్, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, చింతిస్తూ ఉన్నావా? బాధపడుతూ ఉన్నావా? కన్నీరు కారుస్తూ ఉన్నావా? నా జీవితం ఇక ఇంతే, నా బ్రతుకు ఇంకా ఇంతే, నా జీవితాన్ని ఎవరు మార్చలేరు, నా బ్రతుకును ఎవరు మార్చలేరు, నా జీవితం చూస్తూ ఉంటే నాకే చాలా చికాకుగా ఉంది, చాలా దుఃఖంగా ఉంది, నేను ఈ యొక్క జీవితంలో సమస్యలు చూసి చూసి అలసిపోయాను, నా యొక్క పరిస్థితి అంతకంతకు దిగజారిపోతూ ఉంది. ఈ విధంగా నువ్వు ఆలోచన చేస్తూ అనేక ప్రశ్నల గుండా నీ యొక్క జీవితంలో నీవు ముందుకు వెళ్తూ ఉన్నావా? ప్రియ సహోదరి, మన చింత యావత్తు దేవుడు ఎరుగును కదా, దేవుడికి తెలుసును కదా, ఆయన దగ్గరికి మనం వెళ్ళవలసిన వారమే మనం ఉన్నాం కదా. ఈరోజు ఎన్నికలైన నిన్నే దేవుడు నిలబెట్టగలడు అని నీకు తెలుసా? ఏ యోగ్యత అర్హత లేని నీ యొక్క జీవితంలో దేవుడు మేలు చేయగలడు అనే సంగతి నీకు తెలుసా? బైబిల్లో అటువంటి వ్యక్తిని మనం చూస్తాం. ఆ వ్యక్తి పేరు యెరోబాము, ఇంగ్లీష్లో జెరోబాము. మొదటి రోజులు 11వ అధ్యాయం 26వ వచనం. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచును. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహ, ఆమె విధవరాలు. యెరోబాము జీవితం మనం చూసినప్పుడు దేవుని యొక్క స్పష్టమైన కృప, ఆయన యొక్క కనికరం, ఆయన ప్రేమ, ఎన్నిక లేని ఒక వ్యక్తిని దేవుడు ఏ విధంగా పైకి తీసుకుని వచ్చి హెచ్చిస్తాడో యెరోబాము జీవితాన్ని చూసినప్పుడు మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఈరోజు నీ యొక్క జీవితాన్ని కూడా దేవుడు ప్రజల ఎదుట, సమాజం ఎదుట, నీ బంధువుల ఎదుట, నిన్ను బాధ పెడుతూ నిన్ను వేదనకు గురి చేస్తున్న వారి ఎదుట దేవుడు నీ యొక్క జీవితమును నిలబెట్టగలడని నీవు నమ్ముతూ ఉన్నావా? యెరోబాము జీవితం కూడా దేవుడు అలాగే హెచ్చించాడు. యెరోబాము జీవితాన్ని మనం చూసినప్పుడు అతడు మొట్టమొదటిగా ఒక పనివాడిగా ఉన్నాడు. ఒక పనివాడిగా ఉండి సొలొమోను దగ్గర పని చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే అతడు ఒక సామాన్యమైన గ్రామం నుంచి లేదా ఆ యొక్క ప్రాంతం నుంచి వచ్చాడు. ఎఫ్రామీయుడైన నెబాతు కుమారుడిగా ఉన్నాడు. ఏదో సామాన్యమైన పనులు చేసుకుంటూ ఉన్నవాడు, ఒక పనివాడిగా ఉన్నాడు, ఎన్నిక లేనివాడిగా ఉన్నాడు, యోగ్యత అర్హత లేనివాడిగా ఉన్నాడు. కానీ ఇటువంటి పని చేసుకునే యెరోబామును దేవుడు దీవించాడు అన్న సంగతి మీకు తెలుసా? దేవుడు రాజుగా చేశాడన్న సంగతి మీకు తెలుసా? ఈరోజు నీవు కూడా ఏదో చిన్న పని చేసుకుంటూ ఉండొచ్చు, ఏదో చిన్న చితక పని చేసుకుని నీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండవచ్చు, చాలని జీతాలతో నీ జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు. కానీ అందులోనే నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతూ నీతిగా న్యాయంగా జీవిస్తూ ఆ పనిలోనే నమ్మకంగా ఉండు. ఆ పనినే దేవుడు దీవించగలిగిన సమర్థుడు. ఇది చిన్న పనే కదా, చిన్న ఉద్యోగమే కదా, చిన్న వ్యాపారమే కదా అని చెప్పి అనుకోవద్దు. అందులోనే నమ్మకంగా ఉంటూ క్రొత్త ఆలోచనలు
కలిగి దేవుని దగ్గర పెట్టి ఆ ఆలోచన దేవుని చిత్తం అయితే ఆ ఆలోచనతో నువ్వు ముందుకెళ్ళు. ఈరోజు నేను పనివాడిని, ఏదో షాప్లో పని చేస్తాను, లేకపోతే ఏదో ఒక మార్ట్లో పని చేస్తాను, లేకపోతే ఒక ఒక యజమాని దగ్గర పని చేస్తాను, ఒక కంపెనీలో పని చేస్తాను, జస్ట్ వర్కర్, నేను ఒక పనివాడిని అని చెప్పి అనుకుంటున్నాను. కానీ రాబోయే దినముల్లో దేవుడు, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచగలిగితే నేను అనేక మందికి పని ఇచ్చేవాడిగా దేవుడు నిన్ను చేయగలడు అని నువ్వు ఎరగాలి. మన పునరుద్ధానుడు, మన రక్షకుడు, మన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క దయ, ఆయన యొక్క గంభీర కార్యాలు నువ్వు ఎరగగలిగితే, ఆయన యొక్క శక్తి బలము నువ్వు ఎరగగలిగితే తప్పనిసరిగా రాబోయే దినముల్లో నీవు పనివాడిగానే ఏమాత్రం కూడా మిగిలిపోవు. అనేకులకు పని ఇచ్చేటివాడిగా మారిపోగలవు. నీ యొక్క శక్తి ద్వారా కాదు, దేవుని యొక్క మహాకృప ద్వారా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని యొక్క ఆత్మ చేత కార్యాలు దేవుడు జరిగిస్తాడు నీ జీవితంలో. నీ యొక్క సొంత శక్తి మీద, నీ యొక్క సొంత బలం మీద, నీ జ్ఞానం మీద, నీ తెలివి మీద ఏమాత్రం కూడా ఆధారపడవద్దు. దేవుని యొక్క శక్తి మీద, దేవుని యొక్క బలం మీద, దేవుని యొక్క ఆత్మ నడిపింపు మీద ఆధారపడు. నీకున్నది ఏ పైన శక్తి వంచన లేకుండా ఏ పని అయినప్పటికీ ఆ పనిని నమ్మకంగా చెయ్యి అన్నాడు. యెరొబెయాము పనివాడిగా ఉన్నాడు, కానీ ఆ పనిని తృణీకరించలేదు, ఆ పనిని చేస్తూ ఉన్నాడు. ఈ యెరొబెయాము ఈ విధంగా చూసినప్పుడు రాజు మీదకి లేచాడు. రాజు మీదకి లేవడం అనేది మరి చెడ్డ లక్షణంగా మనకి కనబడవచ్చు, కానీ యెరొబెయాము రాజు మీదకి ఎందుకు లేచాడంటే కారణం అక్కడ ఉంది. 11వ అధ్యాయం 27వ వచనంలో, ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువు ఏమనగా, సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బేటలు బాగు చేయుచుండెను. అయితే యెరొబెయామును ఇతడు మహాబలార్జుడై ఉండగా యవనుడుకు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడిని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించాను. సో ఎందుకు యెరొబెయాము సొలొమోను రాజు మీద తిరుగుబాటు చేశాడంటే, తను ఎఫ్రాయిమీయుడు కదా, యోసేపుకి 2 కుమారులు, మనష్షే, ఎఫ్రాయిం. సో యోసేపు సంతతి వారి చేత సొలొమోను తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బేటలు బాగు చేస్తున్నాడు. ఈ పని అంతా ఎలా ఉందంటే చాలా భారమైన పనిగా ఉంది. నా ప్రజలకు ఇంత భారమైన పనులను అప్పచెప్పుతావా అనేటట్లుగా రాజైన సొలొమోను మీద యెరొబెయాము లేచాడు. అంటే రెండోదిగా పనివాడు మాత్రమే కాదు, రెండోదిగా ప్రజల బాధను చూచేవాడు. ఈనాడు ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోతున్నారు. ఎవరి ఆఫీసులు, ఎవరి పరిస్థితులు, ఎవరి ఉద్యోగాలు, ఎవరి చదువులు, ఎవరి యొక్క స్థితిగతులు, ఎవరి పరిస్థితులు వారివైనట్లుగా లోకములో జీవిస్తున్నారు. అయితే నీకున్న పనిని నువ్వు చేసుకుంటూనే నీ యొక్క కుటుంబంలో నీ బిడ్డల్ని, నీ భర్తని, నీ భార్యని, నీ యొక్క తల్లిదండ్రులని, నీ యొక్క ఇంటిలో ఉన్న పెద్దలని, సమాజంలో ఉన్న మనుషుల్ని, బంధువులని, వారి యొక్క బాగోగులను, నువ్వు యొక్క ప్రజల బాధను చూచే వ్యక్తిగా నీవు ఉండాలి. నాకే చాలా పనులు ఉన్నాయి, నేను ఇంకెవరిని చూసుకోగలను అని చెప్పి అనుకోవడం కాదు, కానీ జ్ఞానముతో సమయములో ఆ యొక్క పనులన్నీ చేసేసుకుని ఇతర ప్రజల యొక్క బాధను, కుటుంబీకుల యొక్క బాధను నువ్వు చూచే వ్యక్తిగా నువ్వు ఉండాలి అన్నాడు. ఇతరుల బాధలు, ప్రజల బాధలు యెరొబెయాము ఎరిగిన వాడిగా ఉన్నాడు. మూడోదిగా యెరొబెయాముకి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. యెరొబెయాము మనం చూసినప్పుడు తన తల్లి విధవరాలు, అంటే తన తండ్రి చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడో మనకు తెలియదు, కానీ పెద్ద బ్యాక్గ్రౌండ్ లేనివాడు, ఒక విధవరాలి కుమారుడు ఈ యొక్క యెరొబెయాము. ఈరోజు నీకు ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, నీ తల్లిదండ్రులు చదువుకున్నవారు కాకపోవచ్చు, లేకపోతే చదువుకున్నవారు అయి ఉండవచ్చు, లేకపోతే నీకు పెద్ద కులము కాకపోవచ్చు, లేకపోతే నీకు వెనకాల సిరి సంపదలు ఉండకపోవచ్చు, ఆస్తులు అంతస్తులు లేకపోయి ఉండవచ్చు. నీ యొక్క పరిస్థితి ఏదైనప్పటికీ, నీకు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ నీ వెనకాల నేను నడిపించేవాడు నీ దేవుడైన యెహోవా అన్న సంగతి నీవు గుర్తెరిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా నిన్ను హెచ్చించగలడు. ఈరోజు నాకేం లేదు, నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, నన్ను ఎవరు సపోర్ట్ చేసేవారు లేరని చెప్పి ఎంతసేపు ఈ యొక్క ఆలోచనతోనే బ్రతుకుతున్నావా? దేవుడు నీతో కూడా ఉన్నాడు సంగతి మర్చిపోతున్నావా? అదేవిధంగా యెరొబెయాము అన్నట్టు చూసినప్పుడు 28వ వచనంలో, అదే మొదటి రోజుల 11వ అధ్యాయంలో మహాబలార్జుడిగా ఉన్నాడు. శ్రద్ధగా పనిచేసేవాడుగా ఉన్నాడు. అందుకే ఈ యొక్క సొలొమోను ఏం చేశాడంటే, మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమును కట్టే విషయంలో యోసేపు సంతతి వారు అందరి మీద ఈ యొక్క యెరొబెయాము పనివాడిని ఒక అధికారిగా పెట్టాడు. సో ఈ విధంగా మనం చూసినప్పుడు యెరొబెయాము జీవితము పనివాడే, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేనివాడే, కానీ ప్రజల బాధను చూస్తున్నాడు. మహాబలాఢ్యుడిగా ఉండి శక్తి వంచన లేకుండా శ్రద్ధతో పని చేస్తూ వచ్చాడు. ఈ యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీ యొక్క పరిస్థితి కూడా ఏ విధంగా ఉన్నా,
నువ్వు క్రమంగా, న్యాయంగా, యథార్థంగా దేవుని మార్గాల్లో దేవుణ్ణి తలుచుకుంటూ, దేవుని ఆత్మచేత నింపబడుతూ, దేవునికి ప్రాముఖ్యతనిస్తూ, దేవుని యొక్క మార్గంలో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు తప్పనిసరిగా నిన్ను కూడా దీవించేవాడుగా ఉన్నాడు. సో ఈ విధంగా మనం చూసినప్పుడు మొదటి రోజున 11వ అధ్యాయంలో అహీయా అనే ప్రవక్త వచ్చాడు. యెరోబోముకు ఒక మాట చెప్పాడు, ఇశ్రాయేలు దేశంలో 12 గోత్రాలు 10 గోత్రాలు దేవునికి ఇస్తున్నాడు అని చెప్పి అహీయా ప్రవక్త యెరోబోముకు చెప్తాడు. మొదటి రోజుల 11వ అధ్యాయం మనం చూసినప్పుడు 37-38 వచనంలో, నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు, ఇశ్రాయేలు వేరం మీద రాజువై ముందుకు. ఏ యోగ్యత అర్హత లేని, ఎన్నిక లేని యెరోబోము జీవితంలో ప్రవక్త ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. సొలొమోను పాపముల ద్వారా ఇశ్రాయేలు రాజ్యం రెండుగా చీలిపోతుంది, యూదా రాజ్యముగా, ఇశ్రాయేలు రాజ్యముగా. ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యమును పరిపాలన చేసేది ఎవరంటే ఈ యొక్క యెరోబామే. ఎందుకు దేవుడి యొక్క అవకాశాన్ని ఈ వ్యక్తికి ఎందుకు ఇచ్చాడు? సొలొమోను తన పాపాల వల్ల రాజ్యం చీలిపోయింది, కానీ దేవుడు ఎందుకు ఈ యొక్క వ్యక్తికే ఇచ్చాడు? ఎందుకంటే అతడు మహాబలజ్ఞుడు, శ్రద్ధగా పనిచేయవాడు, పనివాడు, అదేవిధంగా ప్రజల బాధను చూచువాడు. ఇటువంటి గుణగణాలు కలిగిన ఈ వ్యక్తికి దేవుడు అప్పగించాడు రాజుగా ఉండే గొప్ప అర్హతను, ఏలుబడి చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు అన్నాడు యెరోబాముకి ఇచ్చాడు. సోదరుడా, ఈరోజు నీ యొక్క స్థితి చిన్నదే కావచ్చు, ఎన్నికలేనిదే కావచ్చు, కానీ దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం మొదటి రోజున 11వ అధ్యాయం 37-38 వచనంలో, నీవు ఇశ్రాయేలు వారి మీద రాజువై ఉందువు, నేను నీకు ఆజ్ఞాపించినంతయు నువ్వు విని నా మార్గములు అనుసరించి నడుచుచు, నా దృష్టికి అనుకూలమైనది జరిగించుచు, దేవుడి దృష్టికి అనుకూలమైనది జరిగిస్తూ, నా సేవకుడిన దావీదు చేసినట్టు నా కట్టడలను, నా ఆజ్ఞలను గైకుంటే, నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారును నీకు అప్పగించదను. ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని అన్నాడు యెరోబాముకు దేవుడు ఇచ్చాడంటే, ఎన్నికలేని యెరోబాముని సింహాసనం మీద కూర్చోబెట్టి దావీదును దీవించినట్లుగా నిన్ను కూడా దీవిస్తాను, నా మాట విను అని చెప్పి దేవుడు అన్నాడు యెరోబాముకు చెప్పి, అన్నాడు యెరోబామును ఇశ్రాయేలు రాజ్యం మీద, సింహాసనం మీద ఆయన యెరోబామును కూర్చుండబెట్టాడు. ఎన్నిక లేదు, యోగ్యత లేదు, ఏ అర్హత లేదు యెరోబాముకి. ప్రియ సోదరుడా, ఈరోజు నీ యొక్క జీవితం ఎటువంటి పరిస్థితులు ఉన్నా యెరోబాముకి ఇచ్చిన కృపను ఈనాడు కూడా దేవుడు నీకు కూడా ఇవ్వగలడు. శ్రద్ధగా పని చేయి, చిన్న పని పెద్ద పని అని చెప్పి భేదం లేకుండా ఆ పనిలో ఆసక్తితో ముందుకు వెళ్ళు. ఎన్ని పనులు చేసుకుంటున్నా కుటుంబ బాధ్యతలు స్వీకరించు, అదేవిధంగా న్యాయంగా నడుచుకో. నీకు బ్యాక్గ్రౌండ్ ఉందా లేదని చెప్పి వాటి కొరకు ఆలోచన చేయకు. నీ వెనకాల దేవుడు, నీతో కూడా దేవుడు ఉన్నాడని గమనించుకో. తప్పనిసరిగా దేవుడు యెరోబామును అన్నాడు దావీదును దీవించినట్లుగా దీవించడానికి ఇష్టపడిన దేవుడు నీ యొక్క జీవితంలో కూడా యెరోబాముకి ఇచ్చిన ఆశీర్వాదం నీ యొక్క జీవితంలో కూడా దేవుడు ఇవ్వగలడు. అయితే ఒక విషాదకరమైన, చేదుకరమైన విషయం ఏంటంటే, యెరోబాము దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. రాజ్య పరిపాలన చేశాడు కానీ దేవుడి మీద విశ్వాసం ఉంచలేకపోయాడు. సొంత కార్యాలు చేశాడు, విగ్రహారాధన చేశాడు. నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపపు క్రియలు అని చెప్పి బైబిల్లో ముద్ర పడిపోయాడు. ఈరోజు దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చేవాడే, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. దేవుని మాటని వింటే శాశ్వతంగా యొక్క ఆశీర్వాదం నిలిచిపోతుంది. ఈ యొక్క మాటల ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. యెరోబామును దీవించిన దేవుడివి, సొలొమోనును దీవించిన దేవుడివి, దావీదును దీవించిన దేవుడివి. మనుషుల్లో ఏమీ లేదు ప్రభా. నువ్వు దీవిస్తే అది ఎన్నటన్నిటికీ దీవెననే. నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదమే. పనివాడైనా, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేనివాడైనా ప్రజల బాధను చూస్తే, ఇదిగో ప్రభా, శక్తి వంచన లేకుండా శ్రద్ధతో పని చేస్తే, నీ అందులో భయభక్తులు కలిగి నడిస్తే రాజులుగా మీరు ప్రతిష్ఠిస్తారు, అభిషేకిస్తారు. యెష్షయి కుమారుడిని దావీదును అదేవిధంగా ప్రభు మీరు ఎన్నుకున్నారు. గొర్రెల దొడ్లో ఉన్న దావీదును మీరు ఏర్పరచుకుని సింహాసనం మీద కూర్చుండబెట్టారు. ప్రభా, నువ్వు ఎంత కనికరమో తెలియని దేవుడు అయ్యా. ఇదిగో ప్రభు, ఈ దినమని నీ ప్రజలు ఎవరైతే బాధల్లో, వేదనలో, కన్నీళ్ళలో, దుఃఖంలో ఉన్నారో, నా జీవితం ఎందుకు ఎన్నికలేని జీవితం ఎవరైతే బాధపడుతుందో వారికి జీవితాలు మీరు బలపరచు, మేలు చేయవలసింది. వారి దుఃఖం నుండి పైకి లేవనెత్తవలసింది, వారి కన్నీళ్ళు తొడవలసింది, వారికి జీవితాన్ని ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక దినం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు సమృద్ధిగా తోడై ఉండనుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.